జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పుష్ప మూవీ గురించి పరోక్షంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ మాట్లాడుతూ కల్చర్ ఎలా మారిందో నా కొలీగ్స్తో ఈ మధ్య షేర్ చేసుకున్నాను అని అన్నారు. 40 సంవత్సరాల క్రితం సినిమాలో హీరో అడవిని కాపాడేవాడని, ప్రస్తుతం హీరోయిజం అంటే హీరో అడవిలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే హీరోయిజం అయిపోయిందని పవన్ వెల్లడించారు. నేను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే అయినప్పటికీ ఇలాంటి సినిమాలు చేయడాన్ని నేను ద్వేషిస్తాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేను సరైన మెసేజ్ ఇస్తున్నానా లేదా అనే స్ట్రగుల్ నాలో ఎప్పుడు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నా సంగతి పక్కన పెడితే సినిమాలో కల్చర్ షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది అనేది ఆసక్తికరం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు పుష్ప మూవీని ఉద్దేశించి చేసినవి అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమాకు టికెట్ల రేట్లు పెంపు ఉంటుందా అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతుండడం గమనార్హం. పవన్ కామెంట్లు నిజంగా పుష్ప 2 మూవీని ఉద్దేశించినవే. అయితే ఈ సినిమాకి ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత పలు వివాదాలలో చిక్కుకున్న బన్నీ ఆ వివాదాల గురించి నోరు మెదపడానికి ఇష్టపడలేదు. బన్నీ రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాలు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కబోతున్నాయని సమాచారం. ఇక పవన్ కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో ఒకంత సంచలనంగా మారుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ విషయంలో ఒకంత కంగారు కూడా పడుతున్నారు.